నువ్వు చూస్తాను పైసలతో పని చేస్తాను ఏం పని చేస్తావు ప్రజాపాలనలో భాగంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పల్లె పల్లెకు గడప గడప ప్రతి ఇంటికి ప్రభుత్వం పథకాలన్నీ చేరువయ్యే విధంగా ప్రజల్లోకి ఈ పథకాలన్నీ ఏ విధంగా చేరుతున్నాయనే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజాపాలనలో ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సాధి కళాకారులు ఇంటి ప్రతి మండలం లోపల ముఖ్యమైన గ్రామాల లోపల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భం లోపల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూలంకషంగా వివరించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటి వరకు ప్రతి గడపకు చేరువైనాయి. ప్రజల లోపల చాలా వరకు ఈ పథకాలు చేరినాయి. ఇంకా కొత్త కొత్త పథకాలు కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రజలకు సమన్యాయం జరగాలి, పేదలందరి బతుకుల లోపల వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఏడాది పాలన లోపలనే ఇంత మంచి పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకా మంచి మంచి పథకాలు తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమగ్ర కులగణన సర్వే లోపల అందరూ పాల్గొని మనకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన లబ్ధి వస్తుంది, మనము మన కులం లోపల ఎంతమంది ఉన్నాము, ప్రతి కులాలు ఎంతమంది ఉన్నారని చెప్పి గణన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని సమగ్ర కులగణన సర్వే లోపల పాల్గొని మనకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి గురించి కానీ మనకు ఏమున్నది, భూమి ఎంత ఉంది, ఏముంది అనేది సమగ్ర వివరమైన వివరాలు అనేది వివరంగా మనం ఖచ్చితంగా అధికారులకు అందజేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధిని కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కానీ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద అని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి కార్యక్రమం లోపల మండల ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు మరియు పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ చేరువయ్యే విధంగా పథకాల గురించి మేము పాట రూపంలో మాట రూపంలో వివరించడం జరుగుతుంది. ప్రభుత్వము గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సర కాలంలోనే ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేయడంలో భాగంగా ఈ సంవత్సర కాలంలో మహిళలకు ఉచిత బస్సు కానీ, సిలిండర్ సబ్సిడీ కింద 500కి ఇవ్వడమే కానీ, దాంతోపాటుగా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిశీలన చేసి అందరికీ కూడా వచ్చేటట్టుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో పాటుగా ఇవాళ ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లో చైతన్యం కల్పించడానికి కొరకు తెలంగాణ సాంస్కృతిక సారథి జగిత్యాల జిల్లా కళాకారులు అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం గౌరవ జిల్లా అధికారి గారి నేతృత్వంలో ఈ జిల్లా నలుమూలల 20 మండలాల్లో ప్రతి మండలానికి ఒక 3 మేజర్ గ్రామ పంచాయతీలను ఎన్నుకొని అక్కడ ఈ ప్రజా సంకల్ప విజయోత్సవాలను కులగణన సర్వే అనేది ఈ సర్వే ద్వారా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో దిగువ రేఖన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకెంతమందికి లబ్ధి చేకూరాలి, ఎవరైతే పేదలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, జాగా లేని వాళ్ళు ఉన్నారు, ఎవరైతే రైతు బంధు ఇంకా ఎంతమందికి ఇవ్వాలి అనే వివరాలు ఇవన్నీ కూడా ఈ కుటుంబ సర్వేలో తెలియజేస్తారు. ఎందుకంటే ఈ కుటుంబ సర్వేలో అన్ని వివరాలన్నింటినీ కూడా అడుగుతారు. మీరందరికీ కూడా క్లియర్గా చెప్పినట్లయితే మనకు లాభం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం రైతు రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది. ఇంకా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది. ఎలాగంటే మనం రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ అనేది మనం బ్యాంకు వాళ్ళకి కడితే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది. ఇవన్నీ ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం ప్రజలకు చేరువ కావాలి, ప్రజల లోపల ఎంతో కొంత మార్పు రావాలి, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, పేదల బతుకులు మారాలనే ఉద్దేశంతో ఇవన్నీ పథకాలను తీసుకొచ్చింది. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పిల్లలు బీఈడీ చేసి
మనకు పీజీలు చేసిన వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో అక్కడిక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా నిరుద్యోగ సమస్య తీర్చాలి అనే ఉద్దేశంతో ఏడాది కాలం లోపల ఇప్పటివరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. నిరుద్యోగ సమస్య తీర్చగలం లోపల ఒక మంచి పాట విందాం.